థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రమణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సోదరుడు మానస మహేష్ గారు, సోదరుడు కస్తూరి రాజశేష్ గారు, సోదరులు ఆరుపల్ల మానస శివ గారు, పోగేస్తున్నటువంటి వార్డులలో ఉన్నటువంటి కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాల్గొని విజయవంతం చేసిన మరి ఇక్కడ మీ అందరికి కూడా సుపరిచితులు, ప్రతి ఇంటికి కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఇల్లుకు తెలుసు. నిజంగానే ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ లేకులం ఉన్నా కూడా వరుసలతోటి ప్రేమగా పిలుచుకునేటువంటి అనుబంధం ఉంటుంది. మరి ఇలా కొల్లేం లక్ష్మక్క కూడా ఆ విధంగా మీ అందరితోటి మీలో ఒకరిగా కలిసి ఉంటుంది. మన మల్లేశన్న భార్య. యాక్చువల్గా మల్లేశన్నకు అవకాశం వస్తే లక్ష్మక్క అడుగుపెట్టే ఉంది కాబట్టి ఇలా 37వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ఇవాళ కేసీఆర్ సార్ ఇచ్చిరు. ఒక మీ ఆశీర్వాదమే మిగిలి ఉంది. 11వ తారీఖు నాడు మరి భారీ మెజార్టీతో గెలిపి మరి మంచికో చెడుకో దేనికన్నా అవసరం ఉంటే కేసీఆర్ సార్ 4 వేయంగానే రైతు భరోసా, రైతు బంధు ఇస్తుండే. ఈయన భరోసా అని పేరు మార్చుకున్నాడు తప్ప ఉన్న వాళ్ళు చాలా మంది రైతులు ఎవరికైనా రైతు భరోసా పడ్డదా రేవంత్ రెడ్డి ఇచ్చేది? మరి కేసీఆర్ అయితే కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మరి ఇవాళ అదేవిధంగా గంగాపుత్రులు ఉంటారు. మరి చెరువులు మంచిగా వేసిండు, చేపలు వేసిండు, దాంట్లో వాళ్ళకు మార్కెట్ కల్పించిండు. మరి ఆ చెరువుల మీద పూర్తి హక్కు మీకే కలిగి ఉండాలి, మీ కుటుంబం బాగుపడాలి, మీ వృత్తి అది అని చెప్పేసి గంగాపుత్రులను ఒక గంగమ్మ తల్లి లెక్క పూజించింది కేసీఆర్. అయితే ఇలా రేవంత్ రెడ్డి గంగలో కలిపిండు. ఎక్కడన్నా చేపలు ఇస్తుండా? ఎక్కడ కూడా మోటార్ వెహికల్ ఇచ్చినప్పుడు వ్యాన్లు ఇచ్చిరు, ఎవ్వరికి కూడా ఏం లేదు. కాబట్టి ఇవాళ అబ్బా తాతలకు కేసీఆర్ ఉన్నప్పుడు అంతకుముందు 2500 ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు 1000 రూపాయలు పెంచండి. 1000 రూపాయలు పెంచిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 2000 ఇచ్చాడు. అరే కొద్దిగా పెంచితే ఇంతలో వాళ్ళకు తాతలకు ఇంటికాడు ఉంటారు, ఇంత మందులకు దానికి వనికి వస్తాయి. మరి ఇక తక్కువ పెంచద్దు, ఎక్కువ పెంచాలి. కొడుకు కోడలు చూసుకోకుండా కూడా ఒక పెద్ద కొడుకులాగా కేసీఆర్ చూసుకుంటాడు అని చెప్పేసి 2000 ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? దానికన్నా ఎక్కువ ఇస్తేనే నాకు ఓట్లు వేస్తారు రాష్ట్రం అంతా అని 4000 చెప్పిండు. 4000 చెప్తే అన్ని జూట మాటలా ఎవరికైనా 4000 వచ్చినాయి అమ్మ? ఇక్కడ ఎవరికి కూడా రాలేదు. మరి గదే మోసపూరిత మాటలు చెప్తే ఇవాళ ఓట్లేస్తారని కాంగ్రెస్ కడవ కప్పుకొని మీకు తెలియకుండానే మీ ఇళ్లలో దూరుతున్నారు. కాబట్టి మీరు బాగుపడాలి. ఇలా 4000 పెన్షన్ వస్తే ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తేనే ఇలా టీఆర్ఎస్కు కారు గుర్తు కోటేస్తేనే 4000 ఇస్తారు తప్ప అబద్ధాలు చెప్తున్నాం గట్టనే ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన నడతారు, ఇవ్వకుండా నడతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళందరికీ దాదాపు పెళ్లిళ్ళు అయినాయి. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చే వాళ్ళు చేతులు పట్టుకుని ఎవరికి రాలే. తులం లేదు, మాసం లేదు, గుడి అంతా గుడి ఇవ్వలేదు. అంటే అంతకుముందు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ ఇచ్చిందే కదా. కాబట్టి ఎవరికి ఓటేయాలి? మనం కారుకి వేయాలి. కొంతమంది భయప్రాంతులకు భక్తికో రాకుండా ఇళ్ళల్లో ఉంటారు. ఏమో మల్లేశన్న పోతే మా వాళ్ళు అంటారట, నీకే పో మల్లేశన్న, నువ్వెందుకు తిరుగుతాయంట, మహేష్ తిరిగితే నీకే ఇస్తాం. కానీ వీళ్ళందరి ముందట ఎట్లా కంటు కావాలి, అంత మనోళ్ళే అంటారు. మీడియా ద్వారా ఇక్కడ ఉన్నోళ్ళు మీ అందరు కూడా వీళ్ళందరి కోసం వచ్చారు. కాబట్టి మీరే మరో కౌన్సిలర్ అయి, మరో లక్ష్మక్కై, మరో మానసై, మరి మానస లెక్క, ఆదిశేషన్న లెక్క మీరే కౌన్సిలర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టే. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే మనము ఎండకున్న వాళ్ళు నీడకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఉంటే 5 సంవత్సరాలు ఇదే ఎండకే ఉండాలి. అవునా కాదా? కాబట్టి కేసీఆర్ అయితేనే మనల్ని కాపాడుతాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే బాగున్నాయి ఎండ కొడతాడు అన్న పెద్దలు అన్న కూడా ఇవన్నీ కూడా విషయాలు చెప్తారు. ఒకటే గుప్పుడు ఎంత మంచిగా ఉండే ఈ మరి ఒక దుష్టుడు లెక్క పాలన వేస్తుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చేతి గుర్తు మీద ఇలా సంజయ్ కుమార్ కూడా మొన్న ఈ వార్డులో కూడా ప్రచారం చేసిపోయాడు. నిన్ననే ఈ వార్డులో ప్రచారం చేసింది. కండు ఉంది ఆయన మెడలో
కండువా లేదు. అంటే మన నెత్తి మీద చేతి పెట్టాలి, ఆయన అయితే మంచిగా ఉంటాడు, ఎమ్మెల్యే పదవి అయితే అట్లనే ఉంటుంది, ఏదో నడిపిద్దాం కదా అని వస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కొట్టే కొబ్బరికాయలన్నీ మీ వాటిలో మోర్లైనా డ్రైన్లైనా ఏ అభివృద్ధి జరిగినా కూడా ఈ 4 వాటిలల్లో కేసీఆర్ ఇచ్చిన పనులే తప్ప వీళ్ళు వేసింది ఏమీ కూడా లేదు. కాంగ్రెస్ చేసింది ₹1 కూడా లేదు. అభివృద్ధి చేసింది ఎక్కడా అని చెప్పేసి అడగాలి, మీరు నిలదీయాలి. కౌన్సిలర్లు మనోళ్ళు లేకున్నా కూడా అవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. నీకు ఎవరు బీఫామ్ ఇస్తే గెలిచినావు? కేసీఆర్ కదా. పోయినసారి కారు గుర్తు మీద ఎత్తనే గెలిచింది కదా. మరి వాళ్ళు పైసలు ఇచ్చారు, కేసీఆర్ ఇస్తేనే గెలిచింది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా మా మహిళా తల్లులు అయితే బండ మీద గుర్తు లెక్క మరిషేపోరు. అసలు కేసీఆర్కే ఓటేయాలని మీ అందరి మనసులలో ఉన్నది. మీరు కూడా అందరు ఇంటింటికి వెళ్ళి మరి కారు గుర్తు మీద ఎందుకు ఓటేయాలో మీ అందరు కూడా చెప్పి మన అభ్యర్థులందరినీ కూడా గెలిపియండి. ఇట్లనే అబద్ధాలు చెప్తారు, చేతి గుర్తు ఓటేస్తే మరి ఈ ఓటే ఆయుధం, ఈ ఓటు అనేది ఆయుధం. ఈ ఎలక్షన్లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటుంది. ఈసారి ఒక్కసారి మరి కారు గుర్తు ఓటేస్తే వాళ్ళకి గుర్తు వస్తుంది. కాబట్టి అందుకోసమే ఓటు ఆయుధంగా మలిచి ఒక్కసారి కారు గుర్తు మీద ఓటేసి మీ అందరినీ కాపాడుకోవడానికి వీళ్ళందరూ కూడా సేవ చేయడానికి ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది. మనం 100 కోట్లు ఇచ్చింది. ముందు నేను ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కూడా మనం పనిచేసిన. ఢిల్లీ నుంచి 4,000 కోట్లు వస్తే ఇక్కడ 4,000 కోట్లు కేసీఆర్ గారు, అంటే అక్కడ సగము ఇక్కడ సగము పిటిషన్ జరిగింది. అంటే ఆటోమేటిక్గా మున్సిపల్కు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మనం 100 కోట్లు వచ్చింది, కోర్టుకు 100 కోట్లు, 75 కోట్లు, రైతులకు 50 కోట్లు. ఈ రకంగా ఆటోమేటిక్గా డబ్బులు గ్రామ పంచాయతీలకు మున్సిపల్కి వస్తాయి. ఈ ఎవరో ఎమ్మెల్యేలు చేస్తారు, ఎంపీలు చేస్తారు, అంత అట్టుకోరా. ఇది మన కట్టే మున్సిపల్ ట్యాక్స్తోని, అలాగే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్తో పాటు ఆర్థిక సగం తప్పనిసరి రావాల్సిందే. ఆ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైనా ఇక్కడ మన దావాసంత గారు ఉండి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఈ సమస్యను పట్టించుకుంటున్నారు. మేము కూడా తోడుంటాం. మీరు కౌన్సిల్ అందరూ బెనిపించండి. మేము గతంలో దేశీయ మున్సిపల్ చైర్మన్ అప్పుడు కానీ మరి ఎవరున్నా కానీ మొన్నటి మున్సిపల్ చైర్మన్ కానీ రాష్ట్ర లెవెల్ కానీ ఇంకొక వచ్చే డబ్బులు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మేము చిన్నది పన్నది హాస్పిటల్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఇంకేమైనా డెవలప్మెంట్ అయినా ఎట్లా డబ్బులు వస్తాయి, ఏ రకంగా డెవలప్మెంట్స్ తప్పనిసరిగా చేస్తామని మీరు గతంలో వచ్చేనే చూడండి. ఇవన్నీ రోడ్స్ మా టైంలో జరిగినాయి. రమణ గారు కానీ మేము కానీ ఎక్కువ రోజులు చాలా ఉన్నాయి. ఎండలో మీకు ఇబ్బంది పెట్టే ఇబ్బంది ఇష్టం లేదు. అర్థం చేసుకోండి. ఇవాళ టీవీలు ఇప్పితే రేవంత్ రెడ్డి కనబడితే చాలా మార్చే పరిస్థితి వచ్చింది. అనేక సందర్భాలలో బాధపడుతున్నారు. ఇదేం మాటలు, ఇదేం విధంగా అని చెప్పాలి. కనుక అటువంటి మాటలు మానేయాలన్నా, అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలన్నా నిజాయితీ పరులను, నిస్వార్థ పరులను, సాధించినటువంటి తెలంగాణ బిడ్డలను మీరు ఆదరించండి, కనుకరించండి, అర్థం ముందుకెళ్ళని చెప్పని, కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పని మనసారా కోరుకుంటున్నా. జగిత్యాల పట్టణంలో ప్రగోపల సంఘానికి మనం పన్నులు కడతాం. మనం కట్టేటువంటి పన్నులు తెచ్చుకునేటువంటి అప్పుల ద్వారా అభివృద్ధి చేసుకుంటాం. ఈ నలుగురికి మీరు అవకాశం ఇచ్చినట్టయితే నేను వాళ్ళకు తోడుగా ఉంటా. గతంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేస్తే నేను ఎమ్మెల్సీగా అయినా మున్సిపల్ కౌన్సిల్ అడుగుపెట్టేటువంటి అవకాశం నాకున్నది. మీరు ఇచ్చేటువంటి ప్రతి ఓటు కూడా వాళ్ళతో పాటు నాది కూడా బాధ్యతగా భావిస్తా, నా బాధ్యత నిర్వర్తిస్తా. కమిషనర్ తీసుకొని వచ్చి మీ వాడగట్లో వాడ వీళ్ళతో కలిసి తిరుగుతా, మీ సమస్యలు వింటా, వాటి పరిష్కారం పాటుపడతానేటువంటి మాట కూడా మీకు హామీస్తున్నా. కనుక ఈ సందర్భంగా మీరందరూ కూడా అర్థం చేసుకొని మనలాంటి ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి పిల్లలు ఇంతకుముందు వచ్చిన రాజన్న అని చెప్పని వచ్చి కనబడిపోయాడు. ఇక్కడ ఉండేటువంటి చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నాడు. అంటే గా స్థాయికి మీకు వచ్చినాం. ఇప్పుడు తను వచ్చి నాకు చెత్తుతే కలిపోయాడు. అంటే అటువంటి ప్రేమ నేటి వరకు ఉన్నది. మీ కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు నేను చెప్పేటువంటి మాటలు వాస్తవంగా ఇండియన్గా మేము ఆచరిస్తున్నామని నమ్ముకున్నట్టయితే జగిత్యాల పట్టణ ప్రజలు ఒకసారి గమనించాలా. ఈ 32 ఏళ్లలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జగిత్యాల దాటి వేరే ప్రాంతాలకు వెళ్తే ఎల్రన్న మావాడు అంటే గర్వపడే విధంగా ఉందని చెప్పి మనం వేస్తున్నా, గర్వించదగ్గ బిడ్డగా ఉందని చెప్పి మనం వేస్తున్నా. ఆ విధమైన మాట ఈ 4 రోజుల్లో మీకు ఎవరైనా కానీ నా గురించి కానీ మా గురించి తప్పుడు మాట అన్నట్టు మా ఓటే కానీ దాని ఒకవేళ మంచి వాళ్ళు అంటే మాత్రం ముందు తీసుకెళ్ళండి. మంచి వాళ్ళకు భవిష్యత్తు ఉండాలా. మంచిదనానికి మించింది లేదు కనుక ఈ మంచితనంతో ఉండేటువంటి అన్నదమ్ములను, అక్కయ్యలను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ తమ్ముడు ఒల్ల మల్లేశం, ఆదిశేషు, అదేవిధంగా శివ, మనస నలుగురు కూడా మీ అందరినీ సమీకరించు. మహేష్
మహేష్ వాళ్ళ మానస మహేష్ ఈ విధంగా చేసింది కనుక మీరు వచ్చి దీవించడం వచ్చిండ్రు, దీవించండి. 11వ తారీఖు నాడు మీరందరూ కూడా చైతన్య స్కూల్లో కొన్ని సెంటర్లు ఉన్నాయి, మిగతా ఉండొచ్చు. ప్రతి ఒక్క ఓటరు వెళ్ళి కారు గుర్తు మీద కూడా గెలిపించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈనాడు చూపించినటువంటి ప్రేమాద అభిమానాలు మా జీవిత కాలంలో మర్చిపోమని చెప్పని మరొకసారి వినవించుకుంటూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఈ 10 ఏళ్లలో జగిత్యాల అభివృద్ధి చెందింది. కలెక్టరేట్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, జిల్లా కేంద్రమే కానీ, మెడికల్ కళాశాలనే కానీ, అదేవిధంగా నర్సింగ్ కళాశాలనే కానీ అనేకమైనటువంటి అక్షరాలు చెప్పంటే కేవలం వాళ్ళే 2 ఏళ్లలో ఒక పైసా కూడా పురపాలసానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. ఇవాళ మోసపూరితంగా డాక్టర్ సంజయ్ గారు అంటూ నేను చేస్తాను చెప్పాలి. ఆయన కన్నా బలమైన చెప్పాలి. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.